ఒకే ఒక బైపోల్ రాష్ట్ర రాజకీయమంతా జూబ్లీ హిల్స్ చుట్టే చక్కర్లు కొట్టింది. మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడ్డాయి. ఫైనల్ గా పోలింగ్ అయితే అయిపోయింది. రిజల్ట్ రావాల్సి ఉంది. జూబ్లీ హిల్స్ ఫలితం గేమ్ చేంజర్ కాబోతోందా? కాంగ్రెస్ ఓడితే పెను మార్పులు ఖాయమా? బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోతే కారు క్యాడర్ పరిస్థితి ఏంటి? బైపోల్ రిజల్ట్ పైనే కమల వికాసం ఆధారపడి ఉందా? జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ పై పార్టీలో ఉత్కంఠ. ఒకే ఒక బై ఎలక్షన్ పొలిటికల్ గేమ్ చేంజర్ కాబోతోందా? చావో రేవో అన్నట్లుగా తలపడిన కాంగ్రెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ మరింత డీలా పడడం ఖాయమా? గులాబీ జెండా ఎగిరితే పాలిటిక్స్ లో పెను మార్పులు పక్కానా? అసలు జూబ్లీ హిల్స్ ఫలితం ఎలా ఉండబోతోంది? సర్వశక్తులు, సవాళ్లు ప్రతి సవాళ్లు, గెలుపు నీదా నాదా అన్నట్లుగా నెక్స్ట్ లెవెల్ ఫైట్ నడిచింది. లాస్ట్ మినిట్ వరకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎక్కడా తగ్గకుండా నెగ్గేందుకు చివరి నిమిషం వరకు శ్రమించాయి. 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లు 4 కోట్ల మంది ప్రజల తల రాతలు మార్చబోతున్నారంటూ బీఆర్ఎస్, పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని కాంగ్రెస్, జూబ్లీ హిల్స్ ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఎలక్షన్ ముగిసింది, రిజల్ట్ బాకీ ఉంది. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే గెలుపు మీద బీఆర్ఎస్ ధీమాగా ఉంది. సైలెంట్ వేవ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తామే గెలుస్తామని అంటోంది. ముందు నుంచి రేవంత్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల ఫలితంతో దాన్ని ప్రూవ్ చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఈ బైపోల్లో బీఆర్ఎస్ భావిస్తున్న ఫలితం రాకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్ బైపోల్, ఇలా అన్నింట్లో ఓడుతూ వచ్చింది కారు పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోతే మాత్రం కారు క్యాడర్ మరింత డీలా పడే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఒకవేళ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే జూబ్లీ హిల్స్ ఫలితం అక్కడ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బై ఎలక్షన్లో గెలిచి తీరాలని భావించింది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలు ఇవ్వడంతో కారు పార్టీలో కలవరం రేగుతోంది. ఇటు అధికార కాంగ్రెస్ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. బై ఎలక్షన్ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కారుకు చాలా కీలకమని భావిస్తున్నారు. అందుకే అన్నీ తానై ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఒకవేళ జూబ్లీ హిల్స్ రిజల్ట్ తేడా కొడితే మాత్రం కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని ప్రూవ్ అవ్వడమే కాదు, మరిన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, రేవంత్ రెడ్డికి అధిష్టానం బ్రేకులు, కొంతమంది మంత్రుల రచ్చ, ఈ పరిణామాల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో గెలవాల్సిందే అని భావిస్తోంది హస్తం పార్టీ. ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్టీపై రేవంత్ మరింత పట్టు సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంలోనూ మంత్రులపై ఆజమాయిషీ చేయడానికి వీలుంటుందని చెప్తున్నారు. ఇలా అన్ని అంశాల్లో రేవంత్ అప్పర్ హ్యాండ్ సాధించాలంటే ఈ బైపోల్లో కాంగ్రెస్ గెలవాల్సిందేనన్న చర్చ జరుగుతోంది. సేమ్ టైం ఇక్కడ ఓడితే పార్టీ సీనియర్ నేతలు రేవంత్ సీఎం సీటుకు ఎసరు పెట్టొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలు మళ్లీ తలెత్తే ప్రమాదం లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. పైగా రాబోయే గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల పోల్స్ పై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించనుంది. ఈ బైపోల్లో గెలిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ మరింత గట్టిగా ఫైట్ చేయనుంది. సేమ్ టైం 6 గ్యారెంటీల అమలు కోసం కూడా కాంగ్రెస్ సర్కార్పై ప్రెజర్ పెరగనుంది. ఇలా జూబ్లీ హిల్స్ రిజల్ట్ కాంగ్రెస్ కు ఎన్నో సవాళ్లు విసరనుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనా వేస్తున్నా సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతోందట. ఈ ఎన్నికను బీజేపీ అంత సీరియస్ గా తీసుకోలేదు అన్న టాక్ వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వానికి సవాల్గా చెబుతున్నారు.
ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీజేపీకి దాదాపు 70,000 ఓట్లు వచ్చాయని, గట్టి ఫైట్ ఇస్తామని చెప్తున్నారు కమలనాథులు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ థర్డ్ ప్లేస్ లోనే సరిపెట్టుకుంటుందని, డిపాజిట్ కూడా అనుమానమేననే అంచనా వేశాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే తమకు తిరుగు లేదని దూకుడుగా ప్రజల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ స్థానం మరింత బలపడుతుంది. ఏ ఫలితం వచ్చినా దీంతో తెలంగాణ పొలిటికల్ సినారియోలో మార్పులు రావడమైతే పక్కా. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూడాలి మరి.